గమనించింది ఏమంటే మైనర్ డ్రైవింగ్ జరుగుతుందండి. నేను ఇప్పటికే పలుమార్లు చాలాసార్లు హెచ్చరించాను, విజ్ఞప్తి చేశాను. తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ తల్లిదండ్రులు, విద్యార్థులకి, పిల్లలకి, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఈవెన్ 13 ఇయర్స్ ఏజ్ ఉన్న బాబు కూడా నిన్న మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడ్డాడు. వాళ్ళు హెచ్చరించినప్పటికీ మళ్ళీ పేరెంట్స్ మీ కేర్ లేకపోవడమో, లేకపోతే మీరు అశ్రద్ధ వహించడమో, లేకపోతే దాన్ని నెగ్లిజెన్స్‌గా తీసుకోవడమో జరుగుతోంది. దీనివల్ల నష్టపోయేది కేవలం మీరే అనేది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి వెహికల్ ఇస్తే 13 ఇయర్స్, 14 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ లోపు పిల్లలు ఎవ్వరు ఇది చేసినా, డ్రైవింగ్ చేసిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ టైం మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబట్టినా వాళ్ళని కంపల్సరీ కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేయించి వాళ్ళని కంపల్సరీ జైలుకి పంపించాలని చెప్పి కూడా మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, విద్యార్థులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు నేర్పించండి. ఆత్మరక్షణలో భాగంగా అమ్మాయిలు కూడా 16 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిలకు కూడా ఇచ్చి పట్టుబడ్డారు. వాళ్ళకి ఇంకా కరాటే నేర్పించండి, అలాంటిది ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించండి. అంతే తప్ప 18 ఇయర్స్ లోపే డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన వీళ్ళు ఒక్కరే కాదు కదండి, పిల్లలు ఒక్కరే కాదు కదండి, వేరే వెహికల్స్ వెళ్తుంటాయి, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సులు వెళ్తుంటాయి. వీళ్ళకి ఎలా వెళ్ళాలో కనీస అవగాహన ఉండదు, ఎలా డ్రైవ్ చేయాలన్న అవగాహన ఉండదు. డ్రైవింగ్ ఒక్కటి నేర్పించి వెహికల్ కీస్ ఇచ్చేసి మేమే పంపించామని కూడా చెప్తున్నారండి. నేను పట్టుబడిన తల్లిదండ్రుల నుంచి మేమే పంపించాము, బుక్ కోసం పంపించాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని పంపించాము, ఇలా చెప్తున్నారు. ఏదైనా పిల్లలకి ఇలా మీరే పంపించిండొచ్చు. ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు బాధపడేది ఎవరండి? మీరే కదా. తల్లిదండ్రులుగా మళ్ళీ మీరు తిరిగి కొనుక్కోగలరా పిల్లలకి ఏమన్నా అయితే? సో దయచేసి మీ పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు వెహికల్స్ ఇవ్వకండి. ఏదైనా ఎమర్జెన్సీ కంపల్సరీ అన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్కూల్కి లేట్ అయిపోతారు, మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేయండి, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరు వచ్చి తీసుకెళ్ళండి.